ముందుగా ఒక కప్పు దానిమ్మ గింజలను తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అండ్ అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా తీసుకొని అదే బౌల్లో వేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తక్కువ స్పైసీ ఉండేవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అండ్ కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకొని వేగనివ్వండి. అండ్ ఇందాక తీసుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసి వేగిన తర్వాత ఇందాక తీసుకున్న పెరుగులో దాన్ని వేసేయండి. అండ్ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఒక 2 కప్స్ తీసుకొని ఈ పెరుగులో కలుపుకోండి. అన్నం మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఉంటే బాగుంటుంది. అండ్ ఇందులోనే ఒక 1/2 కప్పు మజ్జిగ కూడా వేసుకోండి. పెరుగు అన్నానికి పీల్చుకున్న తర్వాత మరీ గట్టి పడకుండా లూజ్గా ఉండడం కోసం మజ్జిగ వేసుకోవాలి. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కమ్మగా, టేస్టీగా, హెల్తీగా ఉండే పెరుగన్నం రెడీ.